ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన బాబా పరిహారాన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ముందుగా వీడియో ప్రారంభించే ముందు మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు సందేశాన్ని ప్రారంభిద్దాం. మన జీవితంలో అప్పులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఎన్నో రోజులు కోరుకున్న కోరికలు నెరవేరకపోవడం, ఇవన్నీ ఎంతో బాధిస్తాయో మీకు తెలుసు కదా. ఇలాంటి ప్రతి సమస్య నుంచి బయటపడేందుకు బాబా మనకు ఒక శక్తివంతమైన పరిహారాన్ని చెబుతున్నారు. తల్లి, ఈ పని చెయ్యి, నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి నేను నిన్ను బయటపడేస్తాను అని బాబాగారు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 11 తమలపాకులు. వీటిని మనం కొనేటప్పుడు మంచి పచ్చగా శుభ్రంగా ఉన్నవి తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు ప్రారంభించవచ్చు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య చేయడం చాలా శుభం. 11 తమలపాకులు తీసుకొని ప్రతి ఆకుపై మధ్యలో పసుపు, కుంకుమ పెట్టండి. ఇప్పుడు వాటిని దండలా అల్లుకోవాలి. మామిడి ఆకుల తోరణం, ఒక హారం ఎలా చేస్తామో అలా తమలపాకులను మనం అల్లుకోవాలి. దీపం వెలిగించి అగరబత్తి, ధూపం వేసి ఈ తమలపాకుల హారాన్ని మనం పూజించాలి. అంటే మనం గురువారం అయితే సాయిబాబా దగ్గర పెట్టి పూజించవచ్చు, అలాగే శుక్రవారం అయితే అమ్మవారి ముందు పెట్టి పూజించవచ్చు, అలా మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి మనం పూజించాలి. ఇలా ఈ హారాన్ని ఉదయం పెట్టి సాయంత్రం 6 గంటల వరకు దేవుని దగ్గరే ఉంచాలి. అలా పెట్టిన తర్వాత 3 రోజుల్లో ఆ హారం ఎండిపోతుంది. తర్వాత ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర లేదా మొక్కల కుండీలో వేయాలి. ఈ పరిహారాన్ని 3 వారాలు వరుసగా అదే రోజు చేయాలి. ఉదాహరణకు మనం గురువారం మొదలుపెడితే 3 గురువారాలు చేయాలి. అట్లా శుక్రవారం అయినా చేయొచ్చు, మంగళవారం అయినా మనం చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి మనస్సుతో నమ్మకంతో చేస్తే మీరు తప్పకుండా మార్పు ఫీల్ అవుతారు. అప్పులు, బాధలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, ఎన్నాళ్ళుగానో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. బాబాగారి కృపతో మీ జీవితంలో సుఖశాంతులు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.